జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో కొండల మధ్యన ఉన్న పహల్గావ్ పచ్చని అడవులు, విశాలవంతమైన పచ్చిక బయళ్ళు మరియు స్వచ్ఛమైన సరస్సులతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం దేశ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మార్చి నుండి జూన్ వరకు, మళ్ళీ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఇక్కడ వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పహల్గావ్లోని బైసారన్ వ్యాలీలో కనిపించే దట్టమైన ఆకుపచ్చ పచ్చిక మైదానాలు స్విట్జర్లాండ్లోని లంగెన్నులా ఉండటంతో దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ప్రకృతి అందాలతో పాటు హిందువులకు పవిత్రమైన అమర్నాథ్ యాత్రకు పహల్గావ్ ఒక ముఖ్యమైన మార్గం. చందన్వరి, శేష్నాగ్ లేక్, పంచతర్ని, ఆరు వ్యాలీ లాంటి ఇలా అనేక చూడదగ్గ ప్రదేశాలు పహల్గావ్ చుట్టూ ఉన్నాయి. స్విట్జర్లాండ్లో ఉండే ప్రకృతి అందాల కారణంగా ఇక్కడ ఎన్నో సినిమా షూటింగులు కూడా జరిగాయి. భూతల స్వర్గంగా, మినీ స్విట్జర్లాండ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ అందమైన లోయలో 2025 ఏప్రిల్ 22వ తేదీన ఊహించని విషాదం చోటు చేసుకుంది. ప్రశాంతంగా తమ సెలవులను గడుపుతున్న అమాయక టూరిస్టుల మీద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బైసరన్ మైదానంలో జరిగిన ఈ క్రూరమైన దాడి ఎన్నో జీవితాలను బలికొంది. పర్యాటక స్వర్గధామంగా వెలిసిన పహల్గావ్ రక్తంతో తొడిసి ముద్దయింది. ఈ దాడి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని కలిగించింది. అసలు ఆ రోజు పహల్గామ్లో ఏం జరిగింది? ఎవరు ఈ దారుణానికి ఒడికట్టారు? ఈ దాడి వెనుక కారణాలు ఏమిటి? భారత ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం వేళ పహల్గామ్లోని బైసారస్ మైదానం పర్యాటకులతో సందడిగా ఉంది. ఇది పహల్గామ్లో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడకు చేరుకోవడానికి చాలా మంది పర్యాటకులు గుర్రపు స్వారీని ఆశ్రయిస్తారు. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా తుపాకీ మోతలు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనతో పర్యాటకులు పరుగులు తీయడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే భారత ఆర్మీ యూనిఫామ్లో వచ్చిన కొందరు పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో అత్యంత దారుణమైన కోణం ఏమిటంటే టూరిస్టులను వరుసగా నిల్చోపెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. అయితే కొందరు అబద్ధం చెప్తున్నారేమోనని మగవాళ్ల పాయింట్లు విప్పతీసి మరీ దారుణంగా చంపారు. మరికొందరిని ఐడి కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలయ్యారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది టూరిస్టులే, అంటే సరదాగా విహరించడానికి, ఆ అందమైన ప్లేస్ ను చూడడానికి వెళ్లిన వారే. ఈ దుర్ఘటనలో హర్యానాకు చెందిన 26 ఏళ్ల నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా చనిపోయారు. ఆయన పెళ్లైన 6 రోజులకు హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారట. అతని మృతదేహం పక్కన భార్య రోధిస్తుంది. ఈ ఇమేజ్ ని చూడండి, ఎంత బాధాకరం కదా. అలాగే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శుభన్ ద్వివేదికి ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహమైంది. వర్క్ బిజీ నుండి ఖాళీ దొరకడంతో రీసెంట్ గా కాశ్మీర్ వెకేషన్ కి వెళ్లారు. వీరు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు ఒక్కొక్కరిని పేర్లు అడిగి తర్వాత తలపై కాల్చి చంపారు. అలాగే ఒక నేపాలీ జాతీయుడు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో చనిపోయిన వాళ్ళు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఇలా మన దేశంలో చాలా డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన 2 పర్యాటకులు కూడా ఈ దాడిలో చనిపోయారు. అంటే ఈ దాడి దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల వారిని బాధించింది. ఇక వైజాగ్కి చెందిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పారిపోతుంటే వెంటాడి మరీ చంపారు. ఈ సంఘటన తర్వాత చనిపోయిన వారి బాడీస్ ను వారి స్వస్థలాలకు తరలించారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి అయితే వర్ణించలేనిది. తమ వారు సరదాగా ట్రిప్ కని వెళ్లి ఇలా విగత జీవులుగా తిరిగి రావటం చూసి వాళ్ళ పడ్డ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ దాడిలో చాలా మంది గాయాలతో బయటపడ్డారు. వాళ్ళు కూడా ఆ రోజు జరిగిన సంఘటనను తలుచుకొని ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. ఆ భయానక దృశ్యాలు, తుపాకీ శబ్దాలు వాళ్ళ మనసుల్లో ఇంకా అలాగే ఉన్నాయి. తమ కళ్ళ ముందే స్నేహితులు, కుటుంబ సభ్యులు కుప్పకూలిపోవడాన్ని చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కొన్ని నిమిషాల పాటు సాగిన ఈ మారణకాండ పహల్గావ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. 2019 పుల్వామా దాడి తరువాత కాశ్మీర్ లోయలో జరిగిన అత్యంత భయంకరమైన దాడి ఇదే. ఈ దాడి వెనక ఎవరున్నారు? TRF, ద రెసిస్టెంట్ ఫ్రంట్, పహల్గావ్ దాడి జరిగిన తర్వాత ఒక మెసేజ్ని రిలీజ్ చేసింది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది. అందులో ఏముంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక బయటవారైన చాలా మందికి డొమిసైల్ సర్టిఫికేట్లు ఇచ్చారని, 85,000 మందికి పైగా అవుట్ సైడర్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని, ఇలా బయట వాళ్ళు టూరిస్టుల రూపంలో వచ్చి తర్వాత డొమిసైల్స్ తీసుకొని ఇక్కడే ఇల్లీగల్గా సెటిల్ అవుతూ ఇక్కడ భూములు తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, దానికి వ్యతిరేకంగానే తాము ఈ దాడులు చేస్తున్నామని వాళ్ళు చెప్పుకున్నారు. TRF అనేది కేవలం ఒక లోకల్ గ్రూప్ కాదు అని భారత భద్రతా సంస్థలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి.
దీనికి పాకిస్తాన్తో చాలా బలమైన సంబంధం ఉంది. ప్రధానంగా టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ ఆధారిత పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన లష్కర్-ఏ-తోయిబాకు ఒక ప్రాక్సీ సంస్థ. అంటే లష్కర్-ఏ-తోయిబా నేరుగా దాడులు చేస్తే అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తుంది, కాబట్టి దాని బదులుగా ఈ టీఆర్ఎఫ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. లష్కర్-ఏ-తోయిబాకు పాకిస్తాన్ ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ నుంచి సపోర్ట్ ఉందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి మరియు దానికి ఆధారాలు కూడా దొరికాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాదం స్థానిక సమస్య అన్నట్లుగా చూపించడానికి లష్కర్-ఏ-తోయిబా వంటి సంస్థలు మతపరమైన గుర్తింపును తగ్గించి కాస్త సెక్యులర్గా కనిపించడానికి ఈ టీఆర్ఎఫ్ని రంగంలోనికి దించినట్లుగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా FATF వంటి సంస్థల నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాకిస్తాన్ ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుంది. పహల్గావ్ దాడికి మాస్టర్ మైండ్గా అనుమానిస్తున్న సైఫుల్లా ఖాలిద్ కూడా లష్కర్-ఏ-తోయిబాలో సీనియర్ కమాండర్. ఇతడు పాకిస్తాన్లో ఉన్న లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయద్తో చాలా సన్నిహితంగా ఉంటాడని అంటున్నారు. పహల్గావ్ దాడి ప్లానింగ్లో భాగంగా అతడు పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్స్ను కూడా విజిట్ చేశాడని సమాచారం కూడా ఈ లింకును బలపరుస్తుంది. టీఆర్ఎఫ్కు ఫండింగ్, ట్రైనింగ్, వెపన్స్ అన్నీ పాకిస్తాన్ నుంచే వస్తున్నాయని భారత భద్రతా బలగాలు గట్టిగా చెబుతున్నాయి. ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడడానికి కూడా పాకిస్తాన్ సహాయం చేస్తుందని ఎన్నో ఆధారాలతో మన దేశం అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రస్తావించింది. కాబట్టి షార్ట్గా చెప్పాలంటే టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ యొక్క లష్కర్-ఏ-తోయిబా సంస్థకు చెందిన ఒక ఫ్రాక్సీ మరియు పాకిస్తాన్ నుంచి పూర్తిగా మద్దతు పొందుతున్న టెర్రరిస్ట్ గ్రూప్. అందుకే భారతదేశం ఈ దాడులను పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజంగా పేర్కొంటుంది. పాకిస్తాన్ మొదట ఈ దాడిని ఖండించింది. అమాయక పర్యాటకుల ప్రాణాలు పోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది. ఇక పహల్గావ్లో మన అమాయక టూరిస్టులపై దాడి జరగడాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దాడి జరిగిన వెంటనే ప్రధాని మోడీ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టారు. రక్షణ మంత్రి, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు వంటి ముఖ్యమైన అధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని మన గవర్నమెంట్ బలంగా నమ్ముతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అవేంటంటే, 1. పాకిస్తాన్ డిప్లొమాట్లకు సమాన్లు. దీని ప్రకారం వారు వారం రోజుల్లో భారత్ను విడిచి వెళ్లవలసి ఉంటుందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. 2. మిలిటరీ డిప్లొమాట్స్ పర్సోనా నాన్ గ్రాటా. పాకిస్తాన్ మిలిటరీకి చెందిన డిప్లొమాట్స్ను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అంటే వాళ్ళు మన దేశంలో ఉండడానికి అనర్హులు. ఇండస్ వాటర్ ట్రీటీ నిలిపివేత. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం పూర్తిగా ఆపేసే వరకు ఈ ఒప్పందం అమలు చేయబోమని చెప్పారు. అటారీ సరిహద్దు మూసివేత. భారత్ పాక్ మధ్య ఉన్న అటారీ సరిహద్దు చెక్ పోస్టును కూడా వెంటనే మూసేస్తున్నట్టు ప్రకటించారు. 5. దౌత్య సిబ్బంది తగ్గింపు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో, ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో సిబ్బంది సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. ఇవే కాకుండా హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా జమ్మూ కాశ్మీర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. దాడిలో గాయపడ్డ వాళ్లను పరామర్శించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వాళ్ళ వెనుక ఉన్న సూత్రధారులను వదిలిపెట్టేది లేదని, వారికి తగిన విధంగా గట్టి సమాధానం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇక చివరిగా హోంమంత్రి అమిత్ షా గారు అన్నట్లు భారత్ దీనికి ధీటైన సమాధానం ఇవ్వాల్సిందే. ఆ దెబ్బకు పాకిస్తాన్కు మన వైపు చూడాలంటేనే వణుకు పుట్టాలి. దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.